హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు వారాహి నవరాత్రులు అవుతున్నాయి గదా! సో, దానిలో ఏంటంటే డే 3, డే 4, డే 5 నేను ఎలా అయితే పూజ చేసుకున్నానో, అమ్మవారిని ఎలా అలంకరించానో మీ అందరికీ కూడా చూపిద్దామని ఈ వీడియో అనమాట. చాలా సింపుల్‌గా చేసుకుంటున్నాను. అంటే ఈ గుప్త నవరాత్రులు అనేవి ఎంత హడావిడి లేకుండా కదా చేసుకుంటారో, సో, అలాగే రోజు ఒక్కొక్క పువ్వులతో అనుకోకుండానే నాకు రోజుకో రకం పువ్వు దొరుకుతుంది. సో, ఆ పువ్వులతోని, తర్వాత నైవేద్యాలతోని చెప్పాను కదా! ఏ నైవేద్యం పెట్టుకున్నా కంపల్సరీగా బెల్లం పానకం అనేది పెట్టుకున్నాను. నేనైతే మూడో రోజు శనక్కాయలు నైవేద్యంగా పెట్టుకున్నాను. నాలుగో రోజు ఏంటంటే 9 దీపాలు పెట్టుకొని డ్రై ఫ్రూట్ లడ్డు అనేది నైవేద్యంగా పెట్టుకొని, పసుపు కొమ్ములు, తర్వాత ఆరెంజ్ కలర్ గులాబీ పువ్వులతో అమ్మవారిని అలంకరించుకున్నాను. వస్త్రం అనేది డైలీ వేస్తున్నాను. సో, ఈ 9 దీపాలు గూడా అమ్మవారు ఈ వెలుగులో చాలా చాలా బాగా కనిపించారు. నాకైతే చాలా నచ్చారు అమ్మవారు. కొంచెంమంది కామెంట్ చేయండి. ఎలా అయితే మీకు నచ్చింది? అమ్మవారు ఎలా బాగున్నారు? తర్వాత ఏంటి ఏ రోజు అలంకరణ ఎలా ఉందనేది నాకొకసారి చూసి చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇంకొక రోజంటే, ఐదో రోజేంటంటే, అమ్మవారికి స్పెషల్‌గా పంచమి అంటే, ఐదో రోజు కాబట్టి 5 దీపాలైతే వెలిగించుకున్నాను. తులసి మాల వేసుకొని, గంధం అండ్ ఎరుపు రంగు పువ్వులతో అలంకరించుకున్నాను ఈరోజు. అండ్ నైవేద్యము ఈరోజు కూడా 5 రకాలు అంటే, 5 రకాల పళ్ళు పెట్టుకున్నాను. పానకం అనేది చెప్పాను కదా! కంపల్సరీ ఉంటదని. క్యారెట్, బీట్రూట్ అంటే, ఇవి కూడా భూమిలో పండినవే కదా! సో, అందుకని ఇలా పెట్టుకున్నాను. నా ఛానల్‌ని లైక్ చేసి